ఉందో ఉండాల్సింది నేను చెప్తాను మేడం. ప్రతిదీ ఈ విషయంలో లిక్కర్ స్కామ్ మీరు విషయంలో తయారు చేసిందే, మీరే తయారు చేశారు. ఏది డిజిటలైజ్ చేసుకుంటా ప్రతి రూపాయి క్యాష్ రూపాయన తీసుకున్నారు. అందుకే ఇప్పుడు మీరు ఈడీ ఎన్నెన్ని కోట్లు బయట తీసిందో మీకు తెలుసు. కసిరెడ్డి కసిరెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు మనిషి కాదా? ఆయన హైదరాబాద్ లో ఆయన తీసుకున్నది ఎవరు? ఇప్పటికీ విచారణకు వెళ్తుండేది ఎవరు? విజయసాయి రెడ్డి ఎవరు? విజయసాయి రెడ్డి కూడా ఇప్పటికీ విచారణకు వెళ్తున్నారు. ఎన్ని కోట్లు ఎవరి మనుషులు? వాసుదేవ్ రెడ్డి ఎవరు? వాసుదేవ్ రెడ్డి ఎవరు? ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలుసు. మీరు ఇక్కడ వచ్చి మాట్లాడినంత మాత్రం చోళ్ళు కాదు. అవన్నీ గమనించాలి. రాజకీయాలు ఏంటో ప్రజలకు తెలుసు కాబట్టి ఈ రాజకీయాలు ఏంటో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు బూతులతో దిగుతారు. అది ఎమ్మెల్యేనా? అది ఎమ్మెల్యే కార్యకర్తలు తిట్టడం కాదండి. కార్యకర్తలు తిట్టడం కాదు. ఒక సాక్షాత్తు ఒక ఏమంటారు, ఒక ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధి అయిన ఒక ఎమ్మెల్యేలు కూడా బూతులు తిడతారండి. ప్రజలు ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏం బూతులు? ఎప్పుడూ వినని బూతులు ఆంధ్రాలో కామన్ చేశారు ఈ కొంతమంది ఒక పనికి మాలిన ఎక్స్ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు. ఎన్ని బూతులు అంటే అంత బూతులు. టీవీ ఆన్ చేయడం ఇబ్బంది పడుతున్నాం. డిబేట్ లో ఉన్నాం మేడం, ప్రెస్ మీట్ లో లేము, డిబేట్ లో ఉన్నాం మేడం. ఎదుటి వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వండి సమాధానం చెప్పడానికి. అవకాశం ఇవ్వండి మేడం. ఒక్క నిమిషం చెప్పండి ఇప్పుడు మాట్లాడండి సార్. చెప్తాను చూడండి మేడం. మీరు అంటున్నారే కసిరెడ్డి గారు లేదా చిన్న వాసుదేవ్ రెడ్డి గారు లేదా దీంట్లో ఉన్న చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ఇంకా ఎవరైనా కానీ ఇదంతా కక్షపూరితంగా చేసిందే. రాబో కాలంలో కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతారు. అదే రోజు మన ఇద్దరం కూడా డిబేట్ చేద్దాం మేడం. ఏం జరిగింది? ఈడీ జప్తు చేస్తుంది. ఇదంతా కలిపి మీ కుట్రల్లో భాగంగానే జరుగుతున్న కేసు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా బాగా తెలుసు. మీరు మధ్య పెట్టే పని చేయాల్సిన అవసరం లేదు. ఒక కంపెనీలో జరిగిన 5 కోట్ల రూపాయల డీలింగ్ లో మిథున్ రెడ్డి గారిని మీరు అరెస్ట్ చేశారు మీరు చూపించి. దాంట్లో ఎటువంటి ఇది లేదు కాబట్టి ఈ రోజు ఏమి చేయలేదు. ఏ టైంలో అరెస్ట్ చేయాలో మీకు తెలియదు. మీరు అంటున్నారు కొడాలి గారు మాట్లాడినారు. మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న భాష మీరు సిగ్గుపడాలా? మీరు సిగ్గుపడాలి. ఒక మహిళగా రోజా గారిని ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ ఏం మాట్లాడారు? ఏం మాట్లాడినాడు? ఒక వర్డ్ వాడారా లేదా? మీరు చెప్తున్నారా భాష గురించి? వాడారు సార్, నేను ఒప్పుకుంటా. కొల్ల బ్రహ్మనాయుడు గారు ఏం మాట్లాడినారు? అంటే మీరు మాట్లాడితే భాష పర్ఫెక్ట్ భాష. మీకేమన్నా తెలుగుదేశం కూటమి వాళ్ళకేమన్నా సపరేట్ లాంగ్వేజ్ ఉందా? వైసీపీ వాళ్ళు మాట్లాడితే మీకు బూతులుగా కనబడుతున్నాయా? మీరు వేసే ప్రతి క్వశ్చన్ కి నా దగ్గర సమాధానం ఉంది. ఎందుకంటే మీరు ఒక్క నిమిషం మహేష్ గారు, ఒక్క నిమిషం. టాపిక్ మనది ఎక్కడి నుంచో ఎక్కడికో అటు లిక్కర్ కేసు నుంచి పూర్తిగా అదంతా మనం మాట్లాడుకుంటున్నది అభివృద్ధి. మనం మాట్లాడుకుంటున్నది పూర్తిగా అభివృద్ధి